ఇన్ని సంవత్సరాలు పట్టిందా కట్టడానికి? అంత బాగుంటుందా? అయితే టికెట్ కాస్ట్ ఎక్కువ అయి ఉంటుందిలేండి. ఎప్పుడు ఓపెన్ చేశారు? పొద్దున బాగుంటుందా, నైట్ బాగుంటుందా? ఇది అసలు ఎక్కడా? ఏంటి గుడే బాణమాకారంలో ఉంటుందా? అమ్మో, 15 ఎకరాల? నిజంగా అంత ప్లేస్ కదా, నడవగలమా లేదా? ఈ ప్లేస్ గురించి చెప్పగానే ఫస్ట్ నా మైండ్ లో ఇన్ని ఆలోచనలు వచ్చాయబ్బా. మనం ఒక్కొక్కటి తెలుసుకుందామా? చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు మై ఛానల్. మనకు తెలిసిన విషయాలు, చూసిన విషయాలు, తెలుసుకున్న విషయాలు 3 కవర్ చేద్దామా? మేమైతే అనకాపల్లి నుంచి విజయనగరానికి వచ్చేసాం. తొందరగానే వచ్చేసాంలేండి. వైజాగ్ నుంచి కూడా దగ్గర ఈ ప్లేస్ అయితే. రామనారాయణం అని చెప్పాను కదా, అదే బోర్డు చూసారు కదా, అది విజయనగరంలో ఉంది. అక్కడికి వచ్చాం. మరి టికెట్ కాస్ట్ ఎంత? 40 రూపాయలు అంతే. కార్ పార్కింగ్ కి 20 రూపాయలు. విజయనగరానికి బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ ఉంది. మీకు ఎలా కుదిరితే అలా వచ్చేయచ్చు. మేమైతే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ తో వచ్చాం. ఎందుకంటే మాకు దగ్గరే కదా. మరి ఏమో 15 ఎకరాలని చెప్పారు. నిజంగా అంత ప్లేస్ ఉంటే మరి నడవగలమా? నడవగలిగిన వాళ్ళు నడవచ్చు. అంత పెద్దగా ఏమనిపించలేదు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటే. నడవలేని వాళ్ళకి మాత్రం ఒక వెహికల్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. అది ఫ్రీయే. లిఫ్ట్ కి కొంచెం దగ్గరలో ఆపుతారు. ఫస్ట్ రామనారాయణం అని చెప్పి బోర్డు చూసారు కదా, అలా స్ట్రైట్ గా వెళ్లి లెఫ్ట్ తిరిగేస్తే మనకి ఈ ప్లేస్ వచ్చేస్తుంది. అలా లోపలికి వెళ్తే ఒక టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. గణపతి ఉంటారు, పక్కనే శివ పార్వతులు ఉంటారు, కొంచెం పక్కనే సరస్వతి దేవి ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మీద లేజర్ షో జరుగుతుంది. అది ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అంతా కింద అనమాట. లిఫ్ట్ ఎక్కితే పైకి వెళ్తాం. పైనే ఉంటుంది అన్నది చెప్తాను. ఫస్ట్ కింద ఏం విగ్రహాలు ఉన్నాయి, ఏ దేవుడు టెంపుల్ ఉన్నాయో చెప్పుకుందాం. ఇందాక చెప్పాను కదా, ఆ దేవుడి గుళ్ళు, టెంపుల్ ఉంటుంది అని చెప్పి విగ్రహాలు. లేజర్ షో ఎన్నింటికి జరుగుతుందో తెలుసా? 6:30, 7:30, 8:30. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం 6కి, 6:30కి, 7:30కి జరిగింది. దానికేమీ సపరేట్ కాస్ట్ ఏం లేదు. లిఫ్ట్ ఎక్కుతాం కదా, బాణం ఆకారంలో ఉంటుందని చెప్పాను కదా, బాణానికి మధ్యలో ఉంటుంది ఆంజనేయ స్వామి స్టాచ్యూ. దాని మీద లేజర్ షో జరుగుతుంది. మేమేమో మెట్లు ఎక్కి పైకి ఎక్కేసి అది చూపిస్తున్నాను. అయ్యో, చెప్పడం మర్చిపోయాను, కింద గోశాల కూడా ఉంది. నేను కూడా కింద ఉన్నప్పుడు చూడలేదండి. పైకి ఎక్కిన తర్వాత లైటింగ్స్ వేసిన తర్వాత అప్పుడు కనిపించింది. మొత్తం చుట్టూ గ్రీనరీయే. అబ్బాబ్బా, ఎంత బాగుందో తెలుసా? నైట్ బాగుందా, మార్నింగ్ బాగుందా అన్నది మీకు వీడియో తీస్తానుగా, అప్పుడు మీరే చెప్పండి. లిఫ్ట్ ఎక్కేసి పైకి ఎక్కేస్తే ఒకవైపేమో విష్ణుమూర్తి, ఇంకోవైపేమో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి దక్షిణం ఫేసింగ్ తో ఉంటారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటో తెలుసా? విగ్రహాలు ఉన్నాయి కదా, రాముడు, సీత, లక్ష్మణుడు అని చెప్పాను కదా, విష్ణుమూర్తి పాలరాతితో ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి. ఈ గుడెంత బాణం ఆకారంలో ఉంటుందని చెప్పాను కదా, ఆ బాణం షేప్ లో ఏముందంటే రామాయణం. రామాయణం ఎవరు రాశారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎండింగ్ ఏంటి, ఇవన్నీ అక్కడ బొమ్మల రూపంలో చిత్రీకరించి కింద రాశారు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. ఇప్పుడు జనరేషన్ కి రామాయణం అంటే ఇలా చూపిస్తే అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేరబ్బా. మనకు కూడా రామాయణంలో అన్ని తెలిసే అని అనుకుంటాం, కానీ ఏమీ తెలియదు అని చెప్పి కింద చదువుతూ ఉండి కరెక్ట్ గా చదువుకుంటూ వస్తే మనకి ఇంకా తెలియని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీయకూడదని చెప్పి రాసుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, కానీ చాలా మంది ఫొటోస్, వీడియోస్ తీస్తున్నారు. అందుకని నేను కూడా ధైర్యం చేసి తీసాను. ఇక్కడ విగ్రహాలు చెక్కారు కదా, ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? మనం రామాయణం టైంలో ఇక్కడే ఉన్నామేమో అన్నంత బాగుంది. ఏ సినిమా వరకొస్తుందండి ఇది చూస్తే అన్నట్టు అనిపించింది. తినడానికి ఏమైనా అవైలబిలిటీతో ఉంటాయా మరి? ఇది కూడా తెలుసుకోవాలి కదా మరి చిన్నపిల్లలతో వచ్చినప్పుడు. బేసిక్ అయితే ఉంది, ప్రసాదం కూడా ఉంది. బేసిక్ అంటే తెలుసు కదా, చిప్స్ ప్యాకెట్స్, కాఫీ, టీ, వాటర్ బాటిల్స్, చాక్లెట్స్. నేను కూడా మీతో పాటే నైట్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్లేస్ కి వచ్చే ముందు చాలా మంది నైట్ బాగుంటుంది, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేశారు. అందుకే ఇంకా 5:30 కూడా కాలేదు, అప్పుడే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా లేజర్ షో గురించి. అందరూ సీటింగ్ రిజర్వేషన్ చేసేసుకొని అలా కూర్చోడానికి ట్రై చేస్తూ ఉన్నారు. గోశాల అని చెప్పాను కదా, ఇదే. ఇదిగో నైట్ అయిపోయింది చూసారా? చూడండి చూడండి, లైటింగ్స్ తో ఎంత బాగుందో కదా. ఇంకా పూర్తిగా నైట్ అయిపోతే ఇంకా ఎంత బాగుంటుంది ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అసలు కళ్ళతో చూస్తే 2 కళ్ళు సరిపోదు. నాకు కూడా లేజర్ షోకి టైం అయిపోతుంది అని చెప్పి ఎక్కువ టైం తీయలేదు వీడియోస్ లైటింగ్ వచ్చిన తర్వాత. హనుమాన్ చాలీసాతో ఈ లేజర్ షో జరుగుతుందబ్బా. అసలుకి నిజంగా ఆలోచన ఎవరికి వచ్చింది, ఎవరు చేశారు, ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఏమో, కానీ అసలు పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎందుకు వచ్చారు ఆ స్టోరీ కూడా చెప్పారు ఇక్కడ. హనుమంతుడి గుండెలో రాముడు, సీత వస్తారు కదా. వావ్, గ్రేట్. ఈ వర్డ్సే సరిపోవేమో. అలా చీల్చగానే ఇంకా ఆ సీన్ అయితే అబ్బాబాబా, రామ 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 అని చెప్పి వచ్చే శ్లోకాలు, గూస్ బంప్స్ మూమెంట్స్ అంటూ ఉంటారు కదా ఈ లేజర్ షో జరిగినప్పుడు. అలా అనిపించింది. అసలు ఎంత రియాలిటీగా ఉందో తెలుసా? వర్షం పడుతున్నా, లేకపోతే లైటింగ్ వస్తున్నా, దీపాలు పడుతున్నా, రామ అని ప్రొనౌన్స్ చేస్తున్నా, నమస్కారం చేస్తున్నా, గుండెని చీల్చుతుంటే సీతారామ వస్తారు కదా, ఆ దృశ్యం ఒకవేళ టైం ఉంటే 3 సార్లు చూడొచ్చేమో, అంత బాగుంది. ఇక్కడ కూడా వీడియోస్ తీయద్దు అని చెప్పారు, కానీ అందరూ వీడియోస్ తీస్తున్నారు. అసలు ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు కదా, అది ఎందుకు అంటారు అన్నది కూడా ఈ షోలో చూపించారు. ఈ షో జరిగినప్పుడు ఏమనిపించిందంటే, చూడాలా, వినాలా, వింటూ చూడాలా, చూస్తూ వినాలా. ఎందుకంటే 2 అద్భుతాలే అబ్బా.
చెప్పే విధానం అండ్ చూపించే ప్రొజెక్ట్ చేసే లేజర్ షో వర్ణించడానికైతే అస్సలు కుదరదు. అసలు ఈ టెంపుల్ మొత్తం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 8 సంవత్సరాలు అంటండి. మనం ఏదో వెళ్ళి చూసేస్తూ ఉంటాం కదా, దాని వెనక ఎంతమంది కష్టపడి ఉంటారో అన్నది ఒక్కసారి ఆలోచిస్తే అమ్మో అవునా అనిపిస్తూ ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, ఎంట్రీ టికెట్ 40 రూపీస్ అని చెప్పాను కదా, నైట్ అయితే 60 రూపాయలంట. నేనేమైనా విషయాలు మర్చిపోయి ఉంటే, చెప్పకపోయి ఉంటే, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కొంచెం షేర్లు చేయండి, సబ్స్క్రైబ్లు, లైక్లు కూడా చేయొచ్చుగా. చిన్నప్పటి నుంచి కొన్ని ప్లేసెస్ మీద కొన్ని క్యూరియాసిటీలు ఉంటాయి. అబ్బా కృష్ణదేవరాయలు పరిపాలించారు, విజయనగర సామ్రాజ్యం అని చెప్పి వింటూ ఉన్నాను కదా, అదే అందరం వింటూ ఉన్నాం కదా, అప్పుడు ఎందుకో ఆ పేరు అలా రిజిస్టర్ అయిపోయింది. ఇలా ఒకసారి వెళ్తాను అని లైఫ్ లో ఆ టైంలో అనుకోలేదు, ఇలా వెళ్ళాను కదా, అది ఇంకా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్. ఈ లేజర్ షో అయితే ఒక అద్భుతం అని చెప్పాను కదా, ఇంకా లైఫ్ లో ఒక్కసారైనా ఈ ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా, అది ఈ ప్లేస్ కూడా ఉండొచ్చు అన్నట్టు అనిపించింది నాకైతే. జరుగుతున్నంత సేపు మనకి తెలియకుండానే మనం ఇంకో వరల్డ్ లోకి వెళ్ళిపోతాం, ఇంకో ప్రపంచాన్ని చూసేస్తున్నాం అన్న ఫీల్ అయిపోతూ ఉంటాం. మనం చెప్పుకునే ప్రతి ఒక్క వీడియోలో ఒక మంచి మాట చెప్పుకుందాం. మన ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదో కొటేషన్స్ చెప్తున్నామని కాదులే, కానీ మన ఎక్స్పీరియన్సే. కరెక్ట్ గా ఆలోచిస్తే 3 జనరేషన్ కూడా మనల్ని గుర్తుంచుకోలేరండి. మనం ఈ భూమి మీద లేకపోతే ఇంకా పక్కన వాడేమనుకున్నాడు అని ఆలోచించడం ఎందుకు చెప్పు? ఇది ఎందుకో నాకు అనిపించింది, మీకు చెప్పేశాను అంతే. అసలు దండలు కూడా ఎంత రియలిస్టిక్ గా ఎలా ఊగుతున్నాయో కదా అసలుకి భలే. లేకపోతే గొప్ప గొప్ప పనులన్నా చెయ్యి, ఒక్క జనరేషన్ 3 జనరేషన్స్ ఏంటి, నిన్ను ఈ వరల్డే గుర్తు పెట్టుకుంటుంది. అలా ఆయన బతుకు, ఇలా ఆయన బతుకు. కాకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది మాత్రం ఎప్పుడు ఆలోచించుకో, అంతే. ఏదో టాపిక్ నుంచి ఇంకేదో టాపిక్ వచ్చేసాం కదా. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇలా ఈ షో చూస్తూ ఉంటే? వెళ్ళిన వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారన్నది కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్తా అని చెప్పి కామెంట్ చేయండి. నచ్చితే మనం వేరే ఊరు నుంచి వచ్చినప్పుడు నైట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి కొంచెం ఆరాట పడుతూ ఉంటాం కదా, ఇలా లేజర్ షోస్ ఇలా ఉన్నప్పుడు. ఇంత టైం అక్కడ ఉండి నెక్స్ట్ షో చూద్దామని చెప్పినా కుదరదు కొన్నిసార్లు. మాకు కూడా అలానే అయింది. చూడాల్సిందే ఒక్కసారి చూసాంలేండి, ఇంకా 2-3 సార్లు చూడాలి అనిపించింది అన్నాను కదా, అది కాలేదంతే. టైం అయితే అలా గాల్లో కలిసిపోయినట్టు ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో అసలుకి. అబ్జర్వ్ చేశారా ఎంత మంది మొబైల్స్ ఆన్ లో ఉన్నాయో? మార్నింగ్ బాగుంటుందా నైట్ బాగుంటుందా అంటే నాకు నైట్ నచ్చింది. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ చెప్పాను, టికెట్ కాస్ట్ చెప్పాను, ఏ ఊర్లో ఉందో చెప్పాను, ఎలా వెళ్ళామో చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, నాకు తెలిస్తే చెప్తా. లేజర్ షో అనగానే ఫస్ట్ ఎవరైనా చెప్పినప్పుడు ఇలా లేజర్ షో అని చెప్పగానే ఏమనిపించింది అంటే చిన్నపిల్లలకి నచ్చుతుందిలే అని చెప్పి అనుకునేదాన్ని. మనకంటే ఏమోలే వద్దులే అన్నట్టు అనిపించింది. ఇంత బాగుంటుందని ఆ రోజు మనకి తెలియదు కదా. చూసిన తర్వాత నేనేం చెప్తాను అంటే అసలుకి నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. రామాయణం ఎవరికైనా అర్థమవుతుంది ఇలా చెప్తే. నెక్స్ట్ జనరేషన్ ఏటో పోతుందేమో అనిపిస్తూ ఉంది. సో అందుకని చెప్పి కొంచెం ఇలాంటివి కూడా చూపించండి. ఇలాంటి అద్భుతాలు ఎవరైనా క్రియేట్ చేసిన వ్యక్తి నా కంటి ముందు కనిపిస్తే నీకు ఆ దేవుడు అలా ఎలా బ్రెయిన్ ఇచ్చాడు రా బాబు అని చెప్పి అడుగుతానేమో. మరి గ్రేటే కదా మరి ఇలాంటివి క్రియేట్ చేయాలంటే. ఇవన్నీ ఏమి నార్మల్ గా జరగబబ్బా, ఆ దేవుడు అనుగ్రహంతోనే జరుగుతూ ఉంటుంది. చేసిన వాళ్ళకి ఆ దేవుడు అనుగ్రహం ఏ లెవెల్లో ఉందో. షో అయిపోయిన తర్వాత హారతిస్తారు. అసలు చెప్పడం మర్చిపోయాను, అసలు టైమింగ్స్ ఏంటో చెప్పలేదు కదా మీకు. మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు గుడి అయితే ఓపెన్ లోనే ఉంటుంది. ఏంటో అండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటే అలా చెప్తూ ఉన్నాను. ఈ ఊర్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చారు అంటే వాళ్ళని ఫస్ట్ ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారేమో. తర్వాత లాస్ట్ కి నేను అబ్జర్వ్ చేసిందంటే ఇప్పుడు సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ మీదకి రేస్ పడుతూ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అలానే ఆంజనేయ స్వామి విగ్రహం మీద పక్కన అంటే ముందు ఉన్న ఒక బాక్స్ లో నుంచి రేస్ వస్తూ ఉన్నాయి. తెలుసుకున్నవి చూసినవే కదా మరి మీకు చెప్పాల్సింది, అందుకే చెప్తున్నా. పాపం మీకేమో నైట్ బాగుంటుంది అని చెప్పి మార్నింగ్ వీడియోస్ ఎక్కువ పెట్టాను అనిపించిందా? ఈ షో చూసారు కదండి, మరి ఇంకేంటి నైట్ బాగుంటుందని అర్థమైందిగా. నేనైతే మాక్సిమం ఇన్ఫర్మేషన్ షార్ట్స్ లోనో వీడియోస్ లోనో అయితే చెప్పేశాను. అది ఇన్ఫర్మేషన్ లాగా కనిపించిందో లేకపోతే మీకు ఇంకో రకంగా అనిపించిందో నాకు తెలియదులే, కానీ నేనైతే చెప్పానబ్బా. పైకి ఎక్కినప్పుడు కింద ఉన్న ఈ విగ్రహాన్ని చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. లిఫ్ట్ కి దగ్గరలో ఉంది, మనం మెట్లు ఎక్కేసి వచ్చాం కదా. ఈ ప్లేస్ ఏదో ధ్యానం చేసే ప్లేస్ లాగా ఉంది, ఆ పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది. మేము బయటకు వచ్చేస్తూ ఉంటే లోపలికి వెళ్లే జనం ఎక్కువ మంది ఉన్నారు నెక్స్ట్ షో కోసమేమో. సబ్స్క్రైబ్.